ఫ్రెండ్స్, భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన 3 టీ20 మ్యాచ్ల్లో ఒకటి వర్షం, రెండవది ఓటమి, మూడవది ఘోర ఓటమి. ఇలాగా 3 మ్యాచ్‌లు కూడా భారత్‌కు దూరం అయిపోవడంతో ఇక మిగిలిన 2 మ్యాచ్‌లు ఆడినా కూడా, గెలిచినా కూడా భారత జట్టు సిరీస్ సమం అవ్వటమే కానీ ఇక్కడ గెలిచే దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు. అసలు సిరీస్ సమం అవుతుందా అనే డౌట్‌లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపైన జైషా ఏమని స్పందించాడో తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ముఖ్యంగా చెప్పాలి అంటే శ్రేయస్ అయ్యర్‌ని కెప్టెన్‌గా చేసిన తర్వాత భారత జట్టు విషయంలో చాలా అంటే చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఐర్లాండ్ టీమ్‌తో కూడా భారత జట్టు ఓడిపోయింది. పోనీ జట్టేమన్నా చిన్న జట్టా అంటే సంజు శాంసన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ ఇలా ఒకళ్ళ మించి ఒకళ్ళు సూపర్ డూపర్ ఆటగాళ్ళందరూ ఉన్నారు. బౌలర్లలో కూడా యువ ఆటగాళ్ళు ఉన్నప్పటికీ పర్వాలేదనిపించే జట్టనే చెప్పుకోవచ్చు. అయితే ఇక బీసీసీఐ గతంలో మేము తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ కూడా రైట్ అని చెప్పాల్సిన పరిస్థితి రాలేదు. మేమేం చేసినా అది కరెక్ట్‌గానే ఉండేది. అయితే ఇంపాక్ట్ ఇండియన్ క్రికెట్ పైన మేము క్రియేట్ చేసాం. అదే ఇంపాక్ట్‌ని. విరాట్ కోహ్లీని వన్‌డే నుంచి తప్పించినా, రోహిత్ శర్మకు అదే ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా, శుభ్మన్ గిల్‌కు 3 ఫార్మాట్‌లకు కెప్టెన్ చేసి టీ20ల నుంచి తప్పించినా, ఏం చేసినా అది బీసీసీఐకే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైపోయింది. ఎందుకు? గతంలో తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా కలిసి వచ్చాయి భారత జట్టుకి. కానీ ఇప్పుడు తీసుకున్న ఈ ఒకే ఒక్క నిర్ణయం పూర్తిగా మార్చేసింది. అదే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత జట్టు అస్సలంటే అస్సలు రాణించడం లేదు. ఓటమి అనేది పక్కన పెట్టేశాడు. పోరాడి ఓడిందా? లేదంటే క్యాజువల్‌గా ఏదో ఒక జుజుబీ టీం ఆడుతున్నట్టు ఓడిపోయిందా అనేదే మ్యాటర్. చాలా కష్టపడి ఆడి, పోరాడి చివరి నిమిషంలో గెలుపు అంచుల దాకా వెళ్ళి ఓడిపోతే ఆ ఓటమి వేరే. అప్పుడేదో ఒక చిన్న తప్పు జరిగి ఉండడం వల్ల అది మిస్ అవుతుంది. కానీ అసలు గేమ్‌లో పస లేదు. బ్యాటింగ్‌లో డెప్త్ లేదు. బౌలింగ్‌లో ఇంటెంట్ లేదు. ఏమీ లేదు. అయితే దీనిపైన స్పందించిన జైషా ఏమన్నాడంటే, ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మేము తీసుకున్న నిర్ణయాలు కరెక్టా కాదా అని విశ్లేషించాల్సిన సమయం వస్తుంది. బహుశా ఇప్పుడు అలాంటి సమయమే ఒకటి వచ్చిందేమో అనిపిస్తోంది. ఖచ్చితంగా ఈ జట్టు భారత జట్టు ఇప్పుడు ఏదైతే టీ20లు ఆడుతుందో అది చాలా యువ జట్టు. మేము మొత్తం అంతా కూడా టీ20 ప్రపంచ కప్ తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాలే మాకు ఈ రకంగా ప్రయోగాలుగా మారి బెడిసి కొట్టాయన్న విషయం మాకు తెలుసు. టీ20 టీమ్ సెలక్షన్ ఆలోచనలో లేని శ్రేయస్ అయ్యర్‌ని తీసుకొచ్చి మేము టీ20 కెప్టెన్‌గా చేశాం. బీసీసీఐ ఏది చేసినా అది ఆలోచించే చేస్తుంది. శ్రేయస్ అయ్యర్ ఒక గొప్ప ఆటగాడు. నిజం చెప్పాలి అంటే తనకి మంచి టాలెంట్ ఉంది. ఏదో ఒక సిరీస్ కోల్పోయినంత మాత్రాన, ఒక మ్యాచ్ కోల్పోయినంత మాత్రాన ఆటగాడిని తక్కువ అంచనా వేయకూడదు. అయితే చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. నిజానికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీని మేము ఐపీఎల్‌లో మాత్రమే చూడలేదు. తన గతంలో తన ఆట తీరు, తను ఆడిన క్లాసిక్ షాట్స్‌ని గానీ, గాయం నుంచి తను కోలుకున్న తీరు ఇవన్నిటిని మేము అంచనా వేసే తనని కెప్టెన్‌గా తీసుకున్నాం. చాలామంది ఆర్‌సీబీ జట్టుకు 2 సార్లు కప్ అందించిన రజత్ పటిదార్‌ని కెప్టెన్ చేయాల్సింది కదా! అంటూ వ్యాఖ్యానించారు. కనీసం టీమ్‌లో కూడా తీసుకోలేదని మమ్మల్ని ఎద్దేవా చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణాలను తీసుకున్నారని, వీళ్ళకన్నా బెటర్ బౌలర్లైన కుల్దీప్, సిరాజ్ వంటి వాళ్ళని పక్కన పెట్టామని అంటున్నారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ప్రతి ఏడాది ఐపీఎల్‌లో నుంచి ఎంతోమంది టాలెంట్ ఉన్న ఆటగాళ్ళు వస్తారు. అయితే ప్రతి 2 ఏళ్లకి టీ20 ప్రపంచ కప్పు జరుగుతుంది. అలాంటి సమయంలో కొత్త జట్టు ఎంత గొప్పగా ఆడాలి, ఎంత గొప్పగా ఆడుతున్నారో వాళ్ళని ఎంత మెరుగ్గా చేయాలి అనేదే ప్రధానమైన అంశం. దానికి తగ్గట్టుగానే హెడ్ కోచ్ గంభీర్, అలాగే కెప్టెన్, సెలెక్టర్, మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం. దీనిలో తప్పెక్కడ కనబడుతుందో నాకు అర్థం కావటం లేదు. యువ జట్టు తడబడుతుంది. ఓటమి పాలవుతుంటుంది. ఓటమి నుంచే కదా గెలుపు నువ్వు తెలుసుకుంటుంది అంటూ ఇక తాము తీసుకున్న నిర్ణయాన్ని కరెక్ట్ చేసుకుంటూ వచ్చాడు.